చూస్తే అదే 146 7వ వచనంలో చూస్తే చూడండి, ఆకలి కొని వారికి ఆహారము దయచేయను. హల్లెలూయా. మనము ఇజ్రాయెల్ ప్రజల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన అరణ్యంలో ఏమిచ్చాడు? ఆహారం ఇచ్చాడు, బండ నుంచి నీళ్ళని ఇచ్చినాడు, మారాన్ని మధురముగా మార్చాడు. వాళ్ళ జీవితములను దేవుడు ఒక ప్రత్యేకమైన మార్గంలో నడిపించాడు. హల్లెలూయా. అదే విధముగా చూడండి, ఆకలి కొని వారికి ఆహారమును దయచేయను అంటూ ఉన్నాడు. మనిషికి 2 రకాలైన ఆకలిలు ఉంటాయి. ఒకటి ఈ లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది. అదే విధముగా రెండో విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన దాహమును నువ్వు తీర్చుకోవాలి అని అంటే నువ్వు వాక్యంను చదవాలి, దేవునికి ప్రార్థించాలి, దేవుని ప్రతిష్ఠించుకోవాలి, దేవుని ప్రేమను నువ్వు పొందుకోవాలి, దేవుని మార్గంలో నువ్వు ముందుకు వెళ్ళాలి. అది ఆత్మీయమైనది. నువ్వు ఆత్మీయ